లేదు, ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెలుసుకుంటాను. కల్వకుంట్ల తారక రామారావు గారు, సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈ రోజు నవ్వొస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం ఒక స్థానం, 65 స్థానాలను గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము ప్రజలకు ఏ రకంగా ఇయ్యను అనే స్పష్టత మాకుంది, తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరిలో చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నావు. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు. బల్మూరి వెంకట్ నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా, నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు. కరీంనగర్, మల్కాజ్గిరి ఎక్కడంటే అక్కడ నేను నీ సవాల్కి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల బరిలో నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు దమ్ము ఎవరికి ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ని స్వీకరించి ఎన్నికల బరిలోకి రా అని చెప్పని నేను కల్వకుంట్ల తారక రామారావు గారికి సవాల్ విసురుతున్నాను.